కడప జిల్లా బద్వేలు డిపోకు చెందిన డ్రైవర్ సుబ్బిరెడ్డిని డిపో మేనేజర్ విధుల నుంచి సస్పెండ్ చేయడంతో డ్రైవర్లు ఆర్టీసీ డిపో ఎదుట నిరసనకు దిగారు. టీ విరామ సమయంలో ఆర్టీసీ కార్మికులు సుబ్బిరెడ్డికి మద్దతుగా ఎర్ర బ్యాడ్జీలు ధరించి సుబ్బిరెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం కారణంగా ఇబ్బంది పడుతున్న డ్రైవర్, కండక్టర్ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ సూరజ్, జనార్దన్ రావు, డిపో సెక్రటరీ చంద్రయ్య, శ్రీధర్, మల్లికార్జున్, ఏఎస్ రాయుడు తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మరి డ్రైవింగ్ చేస్తూ తన ముందు 2 వాహనాలు ఉన్నప్పుడు తిరిగి మనము గమ్యస్థానానికి సరైన సమయంలో చేరాలనేటువంటి ఉద్దేశంతో మనకు ఆపోజిటివ్గా వస్తున్న ఇటువంటి వాహనాలు లేనందువలన ఓవర్టేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో బస్సు అనేటువంటిది నెమ్మదిగా వస్తున్నటువంటి తరుణంలో ఏవైతే మన బస్సు యొక్క ముందున్నటువంటి 2 వాహనాల ముందున్నటువంటి ఆటో ఉన్న ఫలంగా మరి ఎడమవైపు నుండి కుడివైపుకు వచ్చి మరి మన బస్సును మన సరైన మార్గంలో పోతున్నప్పటికి కూడా అది ఆటో డ్రైవర్ వచ్చేసి మరి తాగినటువంటి మొత్తలో మరి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా మరి అతను వచ్చేసి బస్సు తగిలించి దానివల్ల మరి ఒక మనిషి చనిపోయినారనేటువంటి కారణంతో మరి డ్రైవర్ గారిని ఈరోజు డిప్యూటీఓ గారు సస్పెండ్ చేశారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు తగినటువంటి ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించి ఇది కేవలము ఆ యొక్క ఆటో డ్రైవరు